వెల్కమ్ టు నెక్స్ట్ సొల్యూషన్ గైరస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈవెంట్స్ ఇన్సైడ్ ద ఇంజన్, అసలు ఇంజన్ లోపల మనకి ఏ ఈవెంట్స్ జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. అసలు ఇంజన్ లోపల మనకి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, ఇది చూస్తే ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అకరింగ్ ఇన్ ఏ రన్నింగ్ ఇంజన్ సిలిండర్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఓకే, ద ఛార్జ్ అంటే ఏంటి? ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్చర్ ఫర్ ఎస్ఐ ఇంజన్స్. అంటే మనకి ఎస్ఐ ఇంజన్ అంటే ఏంటి? స్పార్క్ ప్లగ్ ఇంజన్. అంటే స్పార్క్ ప్లగ్ యూజ్ చేసి మనం దాన్ని ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని బర్న్ చేస్తాం. అలా ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తే దాన్ని ఎస్ఐ ఇంజన్ అంటాం. ఓకే, ఎస్ఐ ఇంజన్లో మనం ఎయిర్ని ఫ్యూయల్ని ముందే మిక్స్ చేసి సిలిండర్ లోపలికి పంపిస్తాం. ఓకే, ఆర్ ఎయిర్ ఓన్లీ ఫర్ సిఐ ఇంజన్. అంటే సిఐ ఇంజన్ అంటే ఏంటి? కంబషన్ ఇగ్నిషన్ ఇంజన్. కంబషన్ ఇగ్నిషన్ ఇంజన్ అంటే ఏంటి? డీజిల్ ఇంజన్స్ అనమాట. ఇందులో ఫస్ట్ మనం ఎయిర్ని మాత్రమే ఇన్లెట్ వాల్వ్ ద్వారా లోపలికి పంపిస్తాం, కంప్రెస్డ్ ఎయిర్ని పంపిస్తాం. ఓకే, ఈ ఎయిర్ ఉంటుంది చూసారా, ఎయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫ్యూయల్ని అటమైజేషన్ చేసి మనం ఒకేసారి ఇంజన్లోకి సిలిండర్లోకి పుల్ చేస్తాం, అది వదులుతాం. వదిలేటప్పుడు ఆ ఎయిర్కి ఉన్న హీట్కి ఈ ఫ్యూయల్ పార్టికల్స్, డీజిల్ పార్టికల్స్ వెంటనే బర్న్ అవుతాయి. ఓకే, దీన్ని సిఐ ఇంజిన్ అంటాం. సిఐ ఇంజిన్ అంటే కంబషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అని అర్థం. ఓకే, ఈ సక్కడ్ ఇంటూ ద ఇంజిన్ సిలిండర్. ఛార్జ్ అనేది ఫస్ట్ ఇంజన్లోకి వెళ్తుంది, ఇంజన్ సిలిండర్లోకి వెళ్తుంది. ఇంజన్ సిలిండర్లోకి వెళ్ళేటప్పుడు ద ఛార్జ్ ఈజ్ కంప్రెస్డ్ టు హై ప్రెజర్ అండ్ టెంపరేచర్. మనకి ఎప్పుడైతే ఎయిర్ ఫ్యూయల్, ఫస్ట్ ఎస్ఐ ఇంజన్ అనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎస్ఐ ఇంజన్ అనుకోండి, ఎయిర్ ఫ్యూయల్ ఛార్జ్ ఉండదు చూసారా, ఆ ఛార్జ్ని లోపలికి పంపించిన తర్వాత లోపలికి పంపించడాన్ని మనం సక్షన్ అంటాం. అందుకే ఇక్కడ మనకి సక్డ్ ఇంటూ ద ఇంజిన్ సిలిండర్ అన్నారు. ఓకే, సక్షన్ జరుగుతుంది. సక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఈ ఛార్జ్ని మనం కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ ఎలా చేస్తాం? పిస్టన్ని బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి ఇలా మూవ్ చేస్తుంటే ఆ ఛార్జ్ అనేది హై ప్రెజర్ హై టెంపరేచర్ అటైన్ అవుతుంది. ఓకే, మనం ఈ ఛార్జ్ని కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసిన తర్వాత ఏం చేద్దాం? ద ఛార్జ్ ఈజ్ ఇగ్నైటెడ్ బై ద స్పార్క్ ద్వారా దాన్ని ఇగ్నైట్ చేస్తాము. ఓకే, ఆర్ బై ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇన్ సిఐ ఇంజన్. ఫ్యూయల్ ఇంజెక్షన్ యూజ్ చేసి సిఐ ఇంజన్లోని మనం ఇగ్నిషన్ చేస్తాం. హై టెంపరేచర్ ఆర్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ రిజల్ట్స్ కంబషన్ యాజ్ సూన్ యాజ్ ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్. సిఐ ఇంజన్లోనైతే ఎప్పుడైతే ఫ్యూయల్ని ఇలా పంపించామో ఫ్యూయల్ పార్టికల్స్ని వెంటనే టక్కుమని హై టెంపరేచర్లో కంప్రెస్డ్ ఎయిర్ తీసుకుని వెంటనే కంబషన్ అనేది మనకు జరుగుతుంది, అంటే బర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కంబషన్ జరిగిన తర్వాత మనకి హాట్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్ ఇన్ ద సిలిండర్ డ్యూరింగ్ ద వర్క్ ఆన్ ద పిస్టన్. ఈ హాట్ గ్యాసెస్ అనేవి సిలిండర్ డ్యూరింగ్ ద వర్క్ అనేది జరిగేటప్పుడు పిస్టన్ మీద యాక్ట్ అవుతాయి. ఓకే, పిస్టన్ క్రోన్ ఉంటుంది చూసారా, పిస్టన్ క్రోన్ మీద మనకి యాక్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే పిస్టన్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ హాట్ గ్యాసెస్ అన్నీ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ ఆఫ్ ద ఎక్స్పాండెడ్ గ్యాసెస్ టు అకామిడేట్ ఫ్రెష్ ఛార్జ్. ఈ గ్యాసెస్ అనేది మనకి పిస్టన్ అనేది ఈ ఎనర్జీ అంతా తీసుకుంటుంది కదా, షాఫ్ట్ ద్వారా రన్ అవుతుంది కదా, క్రాంక్ షాఫ్ట్ ద్వారా. ఇలా రన్ అయ్యగా మనకి పిస్టన్ అనేది మళ్ళీ అప్వర్డ్స్కి మూవ్ అవుతుంది కదా. ఈసారి అప్సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు అవుట్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ ఎగ్జాస్ట్ ఎక్స్పాండెడ్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయి మనకి ఫ్రెష్ ఛార్జ్ రావడానికి అదొక స్పేస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఓకే, నెక్స్ట్ ద అబోవ్ ఈవెంట్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ 4 stroke of the piston, 2 revolution of the crank in 4-stroke cycle engine. In 2-stroke cycle engine, these events are completed in 1 revolution of the crankshaft. దీని అర్థం ఏంటంటే మనకు 4-stroke ఇంజన్లో మనకి 4 stroke ఆఫ్ ద పిస్టన్స్లో మనకి 2 revolutionsలో మనకి ఈ ఛార్జ్ అనేది లోపలికి రావడం, ఈ ఛార్జ్ అనేది కంప్రెస్ అవ్వడం, ఈ కంప్రెస్ అయినంత కంబషన్ జరగడం,
కంబషన్ జరిగిన తర్వాత ఎక్స్పాన్షన్ జరగడం, ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఎగ్జాస్ట్ జరగడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా 2 రెవల్యూషన్స్ అంటే క్రాంక్ రెవల్యూషన్ ఉంటాయి కదా, 2 రెవల్యూషన్స్లో మనకు జరుగుతుంది. అదే 2 స్ట్రోక్ ఇంజన్లోనైతే మనకు 1 రెవల్యూషన్లోనే జరుగుతుంది. ఓకే, ఈవెంట్స్ ఇన్సైడ్ ద ఇంజన్ అంటే నీకు ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ సక్షన్ జరుగుతుంది, రెండోది నెక్స్ట్ సక్షన్ జరిగిన తర్వాత కంప్రెషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ అనేది సక్షన్ లోపలికి వచ్చిందో ఆ తర్వాత కంప్రెషన్ జరుగుతుంది, తర్వాత ఎక్స్పాన్షన్ కంబషన్ జరుగుతుంది కదా, కంబషన్ జరిగినాక ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఎగ్జాస్ట్ జరుగుతుంది. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ఇంజన్ ఇన్సైడ్లో ఏం జరుగుతుందంటే సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్, ఈ 4 వర్డ్స్ మీకు గుర్తున్నాయంటే మీకు ఇంజన్స్ గురించి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ అనేది మనకి సక్షన్ జరుగుతుంది, తర్వాత ఛార్జ్ కంప్రెస్ అవుతుంది, కంబషన్ జరుగుతుంది, కంబషన్ అయినప్పుడు మనకి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్. నేను ఫర్దర్గా దీన్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మీరు నెక్స్ట్ వీడియోస్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.